దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరపు లెంట్ సీజన్లో 5వ వారంలోనికి మనం ప్రవేశించాం. మరి దేవుని సన్నిధానంలో, దేవుని సహవాసంలో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవడానికి కావలసినటువంటి 7 మెట్లు, 7 అంశములను గురించి ధ్యానిస్తున్నాం. ఈ దినము ఈ 5వ వారం కొరకు ఇవ్వబడిన అంశం ఏమిటి అంటే, మరి దేవునితో సమాధానపరచబడినటువంటి మనము మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింపజేసుకోవడం, ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపచేసుకోవడం, ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవుని సన్నిధిలో బలపరుచుకోవడం, మన రక్షణానందాన్ని తిరిగి సంపాదించుకోవడం. రెన్యూ యువర్ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, మరి క్రీస్తులో మనమందరము ఐక్యత కలిగిన వారమై, క్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి ఆ యొక్క మనస్సును, ఆ యొక్క జ్ఞానమును పొందుకొని క్రీస్తు ప్రభుల వారి యందు సంపూర్ణులగునట్లు కొనసాగిపోవాలని పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాము. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనిచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడొక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరి ద్వారాను అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. మరి దేవుని పిలుపు చొప్పున దేవుడు మనమందరము తన ప్రియ కుమారుడైనటువంటి నిత్య రాజ్యంలో పరిశుద్ధులుగా, ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్థలం కావటానికి ఆయన తన కృపచేత మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచినటువంటి ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మన హృదయాలను శుద్ధీకరించి, మన పాపములకు మరి క్షమాపణ అనుగ్రహించి, విమోచన క్రయధనముగా తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ప్రాణాన్ని అర్పించి, ఆయన మన అందరికీ తన కృపను అనుగ్రహించాడు. దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడంటే, ఇదిగో ప్రియులారా, మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతమైన, క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఇలాగ నియమించాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడంటే, ప్రియులారా, ఆయన నిన్ను నన్ను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు. అయితే మన పాపముల చేత, మన దోషముల చేత మరి మనము దేవునికి దూరమైపోయి మరణాన్ని మనం కొని తెచ్చుకున్నప్పుడు సైతం దేవుడు మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మనలను విమోచించి తిరిగి మనలను ఒక నూతన సృష్టిగా చేసి, మరి ఆ క్రీస్తు ప్రభుల వారి
జ్ఞానమునకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఇదిగో మనము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వం గలవారం అనగా దేవుని చిత్తాన్ని గ్రహించిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఆయన తన ప్రియ కుమారుడిలో మనందరినీ చూసుకోవాలని, తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సారూప్యతలోనికి, సంపూర్ణతలోనికి, విశ్వాసంలోనికి, ఆ జ్ఞానంలోనికి మనలను నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములకు కుయుక్తితో గాలికి ఇటు అటు కొట్టుకొని పోబడుతున్నటువంటి ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత కొట్టబడిన వారంగా ఉండకూడదని, మరి క్రీస్తు ప్రభుల వారి ప్రేమలో నీవు నేను నడుచుకోవాలని, ఆయన జ్ఞానములో, ఆయన విశ్వాస విషయంలో సంపూర్ణులము కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 17వ వచనంలో, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము చొప్పున తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై ఉన్నారు. తమ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరాలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ మరి పౌలు గారు ఆ ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘమునకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యలారా, మీరిక మీదట ఈ లోకము నడుచుకుంటూ ఉన్నట్లు, ఈ లోకస్తులు నడుచుకుంటూ ఉన్నట్లు, దేవుని ఎరగనటువంటి అన్యజనులు నడుచుకుంటూ ఉన్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. వారైతే ఈ లోకములో ఉన్నవారు మరి ఇదిగో వారు కాముకత్వమునకు అపవిత్రతకు తమను తాము అప్పగించుకున్నారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశ, నిత్రాశ, జీవపు డంబముల వైపు వారు పరిగెత్తుకొని పోతూ మరి దేవునికి వారు దూరంగా ఉంటున్నారు. మునుపు మీరు అలాగున్నవారే, కానీ మీరిప్పుడు పిలువబడ్డారు. మీ కొరకు దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మీకు రావలసినటువంటి శిక్షను ఆయన మీద మోపి మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా ఆయన చేశాడు. కాబట్టి మీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న వారై ఇదిగో దేవుని పోలికగా సృష్టించబడిన వారై మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు, రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. హల్లెలూయా. అండ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్. క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అనగా ఏమిటి ప్రియులారా? ఇదిగో ఈ లోకాశలను, శరీరాశలను వదిలివేసి దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. పాపపు స్వభావాన్ని వదిలిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. చెడు స్వభావాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి యేసయ్యను కలిగినటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటున్నాం. అది ఏ విధంగా సాధ్యము అంటే ఇదిగో పరిశుద్ధుడైన పౌలు తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. గలతీ సంఘానికి రాసినటువంటి ఉత్తరము 2వ అధ్యాయం 19వ వచనం, ఆ 17వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల
ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనబరుచుకుందును గదా. నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలే విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇంతకు ముందైతే నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వాడిని, ధర్మశాస్త్రపు క్రియల చొప్పున నేను నడుచుకునేటువంటి వాడిని. అనగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నా ఇష్టానుసారంగా నేను జీవించి నా నీతి క్రియల వలన దేవుని రాజ్యంలో, దేవుని నిత్య రాజ్యంలో పాలిభాగస్తుడనవుతానని అనుకొని మరి నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మరి నేను అనేకమైనటువంటి మందిని హింసించడానికి, దేవుని సంఘమును, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన వారందరినీ హింసించడానికి నేను బయలుదేరాను. నేనేమనుకున్నానంటే, ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా నేను నీతిమంతుడనని తీర్చబడతానని ఆ ధర్మశాస్త్ర క్రియలను అనుసరించాను. కానీ అది కాదు. అట్లైన ఎడల క్రీస్తు మరి ఆయన పాపమునకు పరిచారకుడా అంటే నేను ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేడు. మరి ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ వ్యక్తి నీతిమంతుడని తీర్చబడడు. ఒకవేళ మనము మరి ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులమని తీర్చబడితే మరి క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేసిన త్యాగము వ్యర్థము. మరి నీవు నేను ధర్మశాస్త్ర క్రియల మూలమున కాక క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో మరి ఆ చేసినటువంటి ఆ బలి అర్పణ ద్వారా దేవుని చిత్తాన్ని ఆయన జరిగించి అనేకుల పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి దేవుని చిత్తానుసారముగా ఆయన మనలందరినీ నీతిమంతులుగా తీర్చడానికి పాపమెరుగనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు పాపముగా చేయబడ్డాడు. మనందరికీ దేవుని నీతిని ఆపాదించడానికి, దేవుని నీతిని అనుగ్రహించడానికి ఆయన మనందరి కొరకు బలి అర్పణగా కలువరి సిలువలో అర్పించబడి మనకు దేవుని సమాధానాన్ని అనుగ్రహించి, దేవుని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, మనలను నూతన పురుషునిగా సృష్టించి, నూతన ఆత్మను, నూతన మనస్సును మనకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను మన చిత్తాన్ని వదిలిపెట్టేసి ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల వైపు కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి మనస్సు, ఆ నూతనమైనటువంటి మనస్సు, హృదయము దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ నూతన సృష్టిగా చేయబడినటువంటి మనము దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవునితో సహవాసంలో ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి సహవాసంలో ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిమగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఇకను మేము జీవించే జీవితం మా కొరకు కాక మా కొరకు కలువరి సిలువలో తను తాను అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి అయ్యా మీ కొరకు మా చిత్తవృత్తి అందు, మా ప్రవర్తన విషయంలో, మా క్రియల విషయంలో నూతన పరచబడిన వారమై, నీతి, యథార్థత, భక్తి కలిగిన వారమై, దేవుని పోలికలో సృష్టించబడిన వారముగా
మీ సాక్షులంగా, మీ ప్రియ బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.